కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, ఎస్సీల మధ్యన చిచ్చు పెడుతూ తన రాజకీయాలు చేస్తున్నాడని టీడీపీ కావలి ఎస్సీసీఎల్ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. కావలి మండలం తాగేటివారిపాలెంలో టీడీపీ కార్యకర్త చాట్ల వాసు హత్య వైసీపీ కుట్రలో భాగంగానే జరిగిందని మండిపడ్డారు. ఈ మేరకు టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, టీడీపీ జిల్లా నాయకులు ఏగూరి చంద్రశేఖర్, పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు దేవకుమార్, కావలి పట్టణ 10వ వార్డు టీడీపీ ఇన్ఛార్జు వల్లేరి కిరణ్లు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. చాట్ల వాసును వైసీపీ నేత ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుడు హత్య చేయడం జరిగిందన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప రాజకీయాలకు ఇదే నిదర్శనమని అన్నారు. ఇదే పందా కావలిలోనూ ప్రతాప్ కుమార్ రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఘటనలు, ఇటీవల చెన్నాయిపాలెంలో టీడీపీ నేతపై జరిగిన దాడిని వారు ఉదాహరించారు. చాట్ల వాసు కుటుంబానికి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలగుంట సూరి తదితర ఎస్సీసీఎల్ నాయకులు పాల్గొన్నారు. నిన్నటి రోజున మరణించినటువంటి చాట్ల వాసు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే ఎస్సీసీఎల్ తరఫున ముందుగా ఆ కుటుంబానికి తీవ్ర సంతాపం తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో వైసీపీ అనే ఒక పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టోటల్ గా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు పూర్తి స్థాయిలో మారిపోయాయి. అంతకు ముందున్న రాజకీయాలు వేరు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా ఆయన ఒక పార్టీ పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జరిగే రాజకీయం వేరుగా కనిపిస్తా ఉంది ఈ రోజు రాష్ట్రంలో. చాట్ల వాసు మొన్నటి రోజున మనం చూస్తే అరగల కిష్టయ్య, ఇది ఏం జరుగుతుంది ఇక్కడ అనేది మనకి అది మనం వెతకతనమా? శాసనసభ్యుల వారు కావాలని ప్రశాంతంగా ఉండే ఆలోచనతో ఉన్నందువల్ల ఉన్న మెతకతనమో నాకు అర్థం కావట్లా. ఎమ్మెల్యే గారు కొనసాగ చేస్తే ఈ రోజున వైసీపీ పార్టీ ఇక్కడ ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కానీ ఆయన ఆ పరిస్థితిలో లేడు. కావాలని ఒక ప్రశాంతమైన వాతావరణంలో నడపాలని ఆయన చూస్తా ఉన్నాడు. వాసుని అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ప్రణాళికతోటి మరి కొంతమంది ఇతర కులస్తులతో కలిపి అతను దాడి చేయటం, ఆ దాడి అనంతరం అతను హాస్పిటల్లో మరణించడం జరిగింది. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎస్సీల మధ్య ఏ విధంగా చేస్తున్నాడో గమనించండి. అంటే కొట్టించుకున్నవాడు ఎస్సే, కొట్టినోడు ఎస్సే. మరి ఇంకోటి రాడు అక్కడికి, వీళ్ళనే వాడుతూ ఉన్నాడు. వీళ్ళ జీవితాలు ఈరోజు ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ జీవితాలు పతనం అవ్వాలా. వాళ్ళు ఎవరైనా కానీ కూడా తప్పు చేసిన జీవితం పతనం. దీనికి అండ ఎవరు? రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అండతోనే నిన్నగాక మొన్న అరగల కృష్ణ ఉదంతం జరిగిన ఎమ్మడే మళ్ళీ ఈ విధంగా జరిగిందంటే ఎవరు అండ ఆపు లేకుండా జరగదు. ఎస్సీలందరూ కూడా గమనించమని చెప్తా ఉన్నా. ఏం జరుగుతుంది ఇక్కడ? మరి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి క్వారీ మీద దాడి చేశారు, రెక్కి చేశారు, ఆయన్ని హత్యాయత్నం చేయాలని ప్రయత్నం చేశారు. మరి అక్కడ పనిచేసే వాళ్ళంతా ఎస్సీలు. ఇక్కడి నుంచి ఎవరు పోయారంటే ఆపుకు రాజేష్, శ్రావణు, మరొకడు. వీళ్ళెవరు? వీళ్ళు ఎస్సీలే. వాళ్ళు ఎస్సీ మాదిగా అయితే వీళ్ళు ఎస్సీ మాల. అక్కడ పనిచేసే వాళ్ళు ఎస్సీ మాల. కొట్టించుకున్నవాడు ఎస్సీ, కొట్టినోడు ఎస్సీ. ఆడ మాదిగా, ఇక్కడ మాల. అంటే టోటల్ గా ఈ జాతుల్ని సర్వనాశనం చేసేదానికి, రెండు వైపులా సర్వనాశనం చేసేదానికి ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సిద్ధపడ్డాడని చెప్పి ఎస్సీ సమాజానికి, ఎస్సీ మేధావులకి దీన్ని గమనించాలని వాళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. సరే, ప్రతాప్ కుమార్ రెడ్డి చేసే ప్రతి విషయం మీద ఎస్సీల్ని పావులుగా వాడుకుంటున్నాడు. నేను వైసీపీలో ఉండే ఎస్సీ లీడర్స్ కూడా దయ ఉంచి మీ అందరూ కూడా చెప్తా ఉన్నాను. మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా చాట్ల వాసు గారికి చనిపోయినటువంటి పరిస్థితి అంతా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది రాజకీయంగానో లేకపోతే మాట్లాడాల్సిన సందర్భం కూడా కాదు. మేమందరం ఏం చెప్తున్నాము, ఒక పద్ధతి ప్రకారంగా క్రమబద్ధతతోటి ఎస్సీల మీద ఎస్సీల చేతనే దాడులు చేస్తున్నారు అనేటువంటిది మాత్రం ఇది వాస్తవం. 2019 తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యంగా దళితుల మీద దాడులు స్టార్ట్ అయినాయి. ఆ క్రమంలోనే మన నియోజకవర్గంలో ఇంకొక అడుగు ముందుకేసి ఈ ప్రతాప్ రెడ్డి గారు ఏ విధంగా ఒక్కొక్కరిని మొట్టి పెడతా వచ్చాడో, ఏ విధంగా చేసుకుంటా వచ్చాడో మీ అందరికీ తెలిసిన విషయం. ఈ ప్రతాప్ రెడ్డి ఏ రోజైతే ఎమ్మెల్యేగా అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటిదాకా అతను నంగనాచిలాగానే కనబడుతూ ఉన్నాడు జనాలందరికీ. ఎప్పుడైతే అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాడో, ఎప్పుడైతే ఎమ్మెల్యే పదవి అతను నెత్తినెక్కిందో అతనికి అహంకారం ఎక్కువైపోయింది. కానీ ఈ అహంకారం ప్రజలందరికీ భయపడాలంటే ఏ విధంగా వాడుకోవాలా? కేవలం ఎస్సీలు మాత్రమే వాడుకోవాలా? ఎస్సీలతో పెట్టి ఎస్సీలను దండించాలా? వీళ్ళని చూసి పక్కనోడు భయపడాలా అనేటువంటి ఆలోచనతో ఆయన అనుకున్నాడో ఏమో కానీ వరుస క్రమంలో మొత్తాన్ని మొదలు పెట్టుకుంటూ వచ్చాడు. చాట్ల వాసు మృతి ఇది
వైఎస్ఆర్సీపీ పార్టీ హత్యగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బలోపేతం కాకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఊర్లో ఆ పార్టీని బలహీనం చేయాలి, బెదురు పెట్టాలి, భయపెట్టాలి అనే దాని మీదే ఈ హత్య జరిగిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అంటే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి దళితుల మీదనే ఆయుధాలు ఉపయోగిస్తూ దళితుల్ని హత్య చేయడమే పరిపాటిగా మారిందని చెప్పి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున జరిగిన దారుణ సంఘటన గురించి ఈ రోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్నటి రోజున వాసు అనే చాట్ల వాసు అనే మా టీడీపీ కార్యకర్తని దారుణంగా వైసీపీ నాయకులు కొందరు వ్యక్తులు దారుణంగా అతన్ని దుండగులు ఎట్లా కొట్టారో ఏమైందో తెలియదు కానీ అతన్ని తల పగలగొట్టి జరిగింది. అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను నిన్న మరణించడం జరిగింది. ఈ విషయంలో వైసీపీ నాయకులు అంతకుముందు ఇదే చేశారు, ఇప్పుడు ఇదే చేస్తున్నారు. ఎంత చేసినా గానీ కుక్క తోక చక్కగా రానట్టు వీళ్ళు చేసే పనులు, వైసీపీ వాళ్ళు చేసే పనులు అదే విధంగా ఉన్నారు కానీ మారటం లేదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే కుక్క తోక ఎట్లాగా చక్కగా రాదు, అందుకని దాన్ని కట్ చేస్తేనే దానికి పరిష్కారం జరుగుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే వైసీపీ నాయకుల్ని, వైసీపీ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా మనం చేయాలన్న కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.